ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజితనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 14/11/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసము బహుళ పక్షము దశమి రాత్రి 12:52 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. పుబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం రాత్రి 9:23 వరకు ఉండి తదుపరి ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తర ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతున్నది. అలాగే అమృత ఘడియలు మధ్యాహ్నం 2:32 నుంచి 4:14 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:38 నుంచి 9:23 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:22 నుంచి 1:07 వరకు. వర్జము ఈ రోజు రాత్రి అనగా తెల్లవారుజామున 5:15 ప్రారంభమై రేపు సూర్యోదయం అనంతరం కూడా వర్జ వ్యాప్తి ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు, సూర్యోదయం 6:24కి, సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి సానుకూలవంతమైన శుభ ఫలితాలు, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి, మంచి విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, వ్యాపార పరంగా మంచి లాభాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు సమసిపోతాయి. ఆస్తి విషయాల్లో మంచి అనుకూలత, మాతాపితృల సౌఖ్యం, సోదరులతో అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, అన్ని రకాల విద్యలో లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ అనుకూలత పొందుకునే అవకాశం, వాహన యోగం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సుఖము, సంతోషము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభం, మిత్ర సౌఖ్యం. అయితే ఉదయం 10 గంటల వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి. వాహన వేగ విషయంలో కానివ్వండి, డబ్బులు ఇచ్చే విషయంలో ఉదయం 10 గంటల లోపల కొద్దిగా ఆటంకాలని, 10 తర్వాత మీకు చాలా మంచి శుభయోగాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, స్వదేశంలో విదేశాల్లో విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వాదాలు సమసిపోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, వ్యాపార పరంగా అభివృద్ధి, కుటుంబ పరంగా లాభము, ఆనందకరమైన యోగము, ఉత్తమమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారంలో శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి పండగ వాతావరణం, ధనము, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి, విద్యార్థికి చక్కటి విద్యా ప్రావీణ్యత, అనుకున్నది సాధించగలిగేటువంటి శుభయోగం, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ లాభం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన యోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు లాభం, రైతన్నలకి మంచి పంట లాభాలు, పూలు పలుకులు పండించే వారికి, అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, మంచి మాట తీరు,
సంఘంలో పేరు ప్రతిష్టలు, ఇలా అనేక రకాల శుభయోగల పరంపర, విద్యా ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు మంచి లాభాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, బంధులాభాన్ని, మిత్ర సౌఖ్యాన్ని, రోగనాశనాన్ని కలిగిస్తున్నాయి. శుభకర సంతాన యోగ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపక లాభాలు, పూచికత్తుగా సంతకాలు పెట్టుంటే ఈ రోజు బయటపడేటువంటి అవకాశం, ఆర్థిక విషయాల వెసులుబాటు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, రైతన్నలకి, పూలు పలుగురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల సంబంధ వ్యాపారంలో కానీ అనుకూలత, ప్రతి వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యంటకి లాభదాయకమైన శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టుదల, మంచి అదృష్ట యోగం, ఆనంద యోగం, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టులో ఉన్నటువంటి వివాదాలు సమసిపోవడం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, మాతాపితృ సౌఖ్యం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వ్యాపారంలో లాభాలు, నూతన వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి ఎక్స్టెన్షన్ చేయడం, అన్ని రకాల వ్యాపారాలు లాభాలు పొందుకోవడం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, అలాగే అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి పరిపూర్ణమైనటువంటి విద్యా లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, మంచి వ్యక్తులతో పరిచయాలు, ధార్మిక చింతన, యజ్ఞయాగాది కృతులు చేయడం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభాలు, రైతన్నలకి పూలు పలుగులు పండించే వారికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన ఆనంద యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కాస్త ఉదయం 10 గంటల వరకు చిన్న సమస్యలు ఉంటున్నాయి, జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అవరోధాలు, అపవాదులు, ముఖ్యంగా వాహన వేగం వల్ల కానీ, ఈ ఆఫీస్కి వెళ్ళే విషయంలో కానీ, లంచాలు పుచ్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి, తస్మా జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. 10 తర్వాత మీకు శుభయోగం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, సానుకూలవంతమైనటువంటి శుభయోగం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైనటువంటి యోగాలు, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే శుభతరుణం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి శుభగడియ, మంచి అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, ప్రశాంతమైన సుఖజీవనాన్ని పొందుకునేటువంటి శుభయోగంగా చెప్పబడుతుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1, 2 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ముఖ్యంగా పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, ఉత్తమైన వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో లాభం, సమస్త వ్యాపారాలు లాభాలు పొందుకోవడం, కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన యోగాన్ని పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, కృత్రిమ సంతాన ప్రాప్తి, కుటుంబపరంగా అభివృద్ధి, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, ఆనందకర యోగము,
స్థిరాస్తులను కొనుగోలు చేయడం, అలాగే సోషల్ మీడియా సాట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధనయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెరువులకు అభివృద్ధి, అలాగే వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, కుటుంబ సౌఖ్యం, ఆనందక జీవనం, ఉద్యోగంలో, విద్యలో మంచి రాణింపు ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది. ఈరోజు ప్రశాంతమైన సుఖ శుభ జీవనంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకున్నది సాధించే తత్వం, పూర్వజన్మ పుణ్యఫలం, తల్లిదండ్రుల ఆశీర్వచనం, ఆకస్మిక ధనప్రాప్తి రాబోతోంది. కళాకారుల క్రీడలకు అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం, వస్తు లాభము, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపలు చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, వ్యాపార పరంగా అనుకూలవంతర శుభయోగం. ఏ పని చేసినా, ఏ వ్యాపారంలో సరే అనుకూలత, ఆర్థిక లాభాన్ని, వ్యాపార భాగస్వామిత లాభాన్ని, విదేశాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. ధన, కనక, వస్తు, వాహన, ప్రయాణ, తీర్థయాత్ర సేవన, విదేశీయాన ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, 10 మందిలో మంచి గౌరవం, ముఖ్యంగా రాజకీయ నాయకులకి బాగా కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఆనందయోగం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి పరిపూర్ణమైనటువంటి విజయాన్ని ప్రాప్తించుకునే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి మంచి లాభాలు పొందుకునే శుభతరుణం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అనుకూలమైనటువంటి విద్యా పరిపూర్ణత, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కళాకారులు, క్రీడాకారులకి ఆనుకూలత, ఆనందయోగం, స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి సానుకూలవంతమైన శుభయుగ. ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, సోషల్ మీడియా సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, సమస్తమైనటువంటి వ్యాపార శుభయోగాల అనుకూలత, విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి పర్వాలేదు, కాస్త సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది. పూర్వజన్మ పుణ్యఫలం, అలాగే తల్లిదండ్రుల పుణ్యఫలాన్ని పొందుకుంటే చాలా మంచిది. పూర్వజన్మ పుణ్యం అంటే నువ్వు చేసిన దానం వల్ల వస్తుంది. తల్లిదండ్రులకి సేవ చేయడం వల్ల తల్లిదండ్రుల పుణ్యబలం వస్తుంది. అలాగే దాన ఫలితం కూడా పొందుకోండి. ఎవరికైనా వస్త్రము కానీ, బియ్యము కానీ, పాలు, పెరుగు కానీ దానం ఇవ్వండి. తప్పకుండా ఎవరికైనా సరే యాత్రకు వెళ్తున్న వారికి ఆర్థిక సహాయం కావాలనుకుంటే తప్పకుండా ఇవ్వండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. వస్తు వాహన సౌలభ్యం ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు. ఇదే సామాన్య ఫలితాలు కాబట్టి కాస్త పుణ్యబలాన్ని పెంచుకుంటే మీరు హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం. అలాగే తీర్థయాత్ర సేవన, దేవాలయ సందర్శన, అసలు శివారాధనకు చేసుకోవడం వల్ల ఈ రోజు ప్రయోజనాలు భాగంగా ఉంటాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి అభివృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆనందకరమైన సంపద, ధనధాన్య వృద్ధి, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. భూలాభము, ఉద్యోగ లాభము, విద్యా పరిపూర్ణత, శత్రునాశనము, మిత్రలాభము, షేర్
మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారులకి చాలా మంచి శుభయోగాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభం, ప్రశాంతమైన సుఖజీవనం, సోషల్ మీడియా, సర్జనిస్టులకు లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల జిల్లా లాభాలు, రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి కూడా అభివృద్ధి పొందుకునే శుభతరుడు. ఇదంతా మీకు చాలా మంచి ఆనంద యోగాలు కనబడుతోంది. వీరికి 5 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వివాహ యోగ్యత, సంతాన అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయము, కుటుంబ సౌఖ్యము, భార్యాభర్తల మైత్రి, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగం తిరిగి పొందుకోవడం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధనయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు, ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, అనుకున్నటువంటి చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవచ్చు, రైతులకి పూలు పడుకోవడం నుంచి మంచి లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద పొందుకునే అవకాశం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభం. ఇదంతా మీకు చాలా మంచి ప్రశాంత జీవనంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల దృష్టిని చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, పట్టుదలతో ప్రతి పనిలో విజయాన్ని సాధించిన అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన సూపర్ శుభ లాభాలు, అలాగే అన్ని రకాల వ్యాపారాలకు కూడా మంచి లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రోజులు, చేపల లాభం, రైతన్నలకి పూలు పడుగు పండించే వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగం, గృహయోగము, పోలీస్ వ్యవస్థ ఇబ్బందులన్నీ కూడా తరిగిపోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, వివాహ యోగం, సంతాన యోగం, సోదర మైత్రి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, రాజకీయ నాయకులకు అనుకూలత, జ్యోతిష పండితుల లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు పొందుకునే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత సానుకూల శుభయోగం చెప్పవచ్చు. చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాలు, ధనం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి మాట తీరు అందరిలో కలుగొలుపుతనం మీకు శుభాన్ని కలిగించబోతోంది. అనుకున్న పనుల సమస్త శుభయోగాలు ఉన్నాయి. ఉద్యోగంలో, విద్యలో రాణి బాగా ఉంటుంది. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల లాభాలు ఉన్నాయి. ఇది మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.